ఏ నమ్మకంతో అయితే మాకు ఈ విజయాన్ని ఇచ్చారో వారికి ఖచ్చితంగా ఆ నమ్మకం ఒమ్ము కాకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా బాస్, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక శపథం చేశారు. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభలకు చేస్తున్నారని గత ప్రభుత్వం నిర్వహించినటువంటి తీరును ఎండగడుతూ ఆయన మాట్లాడి ఆయన శపథం చేసి బయటకు వచ్చేసారు. నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. నిజంగా ఆయన చెందినటువంటి ఆవేదన ఏదైతే ఉందో, అలాగే ప్రతిపక్షం చేస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనించి ఈరోజు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు. మేము నిజంగా చాలా ఆంధ్ర ప్రజలకి రుణపడి ఉంటాం. ఈరోజు ఆంధ్ర ప్రజల యొక్క తీర్పు ఎలాగుందంటే యావత్ జాతి గర్వించేటట్టుగా ఉంది. ఎందుకంటే మేము ఎవరినైనా ఆంధ్రానికి ఎక్కిస్తాం, ఆంధ్రానికి అలాగే ప్రజాస్వామ్య విలువలు కాకుండా ప్రజాస్వామ్య విలువను కాలు రాసి ప్రతిపక్ష నేతల శత్రువులు చూసి వాళ్ళపైన దాడులు చేస్తే మేము మీకు అభిమానం తొక్కేస్తామని చెప్పేసి ఈరోజు అది జడ్జిమెంట్ ఉంది. కనుక మాకు ఖచ్చితంగా ఈ సభని గౌరవ సభగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభను తెలియజేస్తాం. పార్టీలో సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు సంక్షేమానికి రాసుకుంటాం. ఎందుకంటే పార్టీ అధికారం రావడం కోసం ఆహర్నిశలు కష్టపడతారు. మేము ఎవరికి జీతాలు ఇవ్వము. వాళ్ళు కావాలని పార్టీని తేవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, నాయకుడి మీద నమ్మకంతో ఈరోజు గెలిపించారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. కనుక వాళ్ళకు మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మళ్ళీ కార్యకర్తలు కొంచెం పార్టీకి దూరం అయినటువంటి పరిస్థితి స్తబ్దతగా ఉండిపోతున్నారు. బహుశా వాళ్ళని ఏదో కారణం 100 కారణాలు, కానీ ఈసారి నేను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వాములు చేసి, నామినేటెడ్ పోస్టుల ద్వారా భాగస్వాములు చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకులను అందరూ కూడా మమేకం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి కృషి చేసి మళ్ళీ 2029లో జరగబోయేటువంటి ఎలక్షన్లో పార్టీతోనే ప్రతి కార్యకర్త ఉండేటటువంటి భరోసా నేను కల్పిస్తానని చెప్పి అదే నా ముందున్నటువంటి గురుతర బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే చాలా ఈరోజు ఏంటంటే ఈరోజు అందరికీ కూడా మొదట 100 రోజుల్లోనూ 6 నెలల్లోనూ లేకపోతే మ్యాక్సిమం 1 ఇయర్లో అందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్నది మేము లక్ష్యంగా పెట్టుకున్నామండి. దానికన్నా ముందు ఈ రాజకీయ వేధింపుల్లో భాగంగా కేసులు పెట్టారో అవి మొదట 100 రోజుల్లో తీయాలి. తర్వాత ఏదైతే కోర్టులోకి వెళ్ళినాయో వాళ్ళందరూ కూడా ఆ కేసులు కూడా సొంతంలో తీయాలనుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఈ రాజకీయ ప్రేరిత కేసులు ఉన్నాయో బలవంతంగా పెట్టారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తాం.